సీట్లు పెంచనున్న కేంద్రం ఏపీకి 262 నుండి 263 లాభమా నష్టమా? దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే వార్త, అదే సీట్లు పెంపు. ప్రస్తుతం ఉన్న 543 ఎంపీ సీట్లను ఏకంగా 816కు, అలాగే 4123 అసెంబ్లీ సీట్లను 6185కి పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే లోక్సభ, శాసనసభ సెగ్మెంట్లను ఏకంగా 50% పెంచాలన్నమాట. దీనివల్ల ఏపీలో ఇప్పుడున్న 175 అసెంబ్లీ సీట్లు 262 నుండి 263కు పెరుగుతాయి. ఎంపీ సీట్లు 25 నుంచి 37 నుండి 38కి చేరుతాయి. ఇక తెలంగాణలో 119 సీట్లు 179కి, ఎంపీ సీట్లు 17 నుంచి 26కి ఎగబాకుతాయి. అంటే దాదాపు సగం మంది అదనపు ప్రజాప్రతినిధులు మనల్ని పాలించడానికి వస్తున్నారు. ఈ వార్త వినగానే సోషల్ మీడియాలో నెటిజన్లు నిర్వేదం ప్రకటిస్తున్నారు. వారిలో వస్తున్న మొదటి ప్రశ్న, ఎందుకు వచ్చిన పెంపు ఇది? షాకింగ్ రియాక్షన్లు కనిపిస్తున్నాయి. మన సమస్యలు తీరాయా అంటే లేవు, కానీ ప్రజాప్రతినిధుల సంఖ్య మాత్రం పెరుగుతుంది. ఇంతమందికి జీతాలు, భత్యాలు, ఇతర సదుపాయాలు కల్పించడానికి ఎంత ఖర్చు అవుతుంది? వాళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉంటే చాలు, వాళ్లకు, వాళ్ళ జీవిత భాగస్వాములకు జీవితాంతం పెన్షన్లు, ఇతర రాయితీలు. ఇదంతా ప్రజలపై పడే అధిక భారం కాదా? ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అంటారు, కానీ వారి తరపున పనిచేసేవారు మాత్రం అత్యంత ఖరీదైన వారుగా ఉండడమే తమాషా. ఈ పెంపు వల్ల ప్రజలకు ఒరిగేదేముంది అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కాలం మారింది, అంతటా టెక్నాలజీ వచ్చేసింది. వర్చువల్ గా కూడా చర్చలు జరిపే రోజులు వచ్చేసాయి. రోలు వెళ్ళి మద్దలతో మొరపెట్టుకున్నట్లు ఉన్న సమస్యల పరిష్కారానికి టెక్నాలజీని వాడుకోవచ్చు కదా. తామాషా పద్ధతిలో, పాత విధానంలో ఈ పునర్విభజన ఎందుకు? చేయి మునిగిన చేవ మునగకూడదు అన్నట్లు ఈ సీట్ల పెంపు వల్ల రాజకీయ నిరుద్యోగానికి పరిష్కారం తప్పించి జనాలకు సుతరాము మేలు జరిగేది ఉండదని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. సీట్ల పెంపు మీద పెద్దలు 1కి 10 సార్లు ఆలోచిస్తే మంచిదేమో. మరి మీరేమంటారు? ఈ సీట్ల పెంపు ప్రజలకు ఉపయోగపడుతుందా, లేక కేవలం రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసమా? కామెంట్ చేయండి.